కోడిపుంజులు వెల్కమ్ చెప్తున్నాయి, లోపలికి రమ్మని. భలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన అల్లరి నరేష్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగి ఉంటుంది. మీకు ఈ పాటికి ఆ మూవీ నేమ్ గుర్తొచ్చేసి ఉంటుంది. ఈ ప్లేస్ చూస్తే అదే మూవీ అనుకుంటున్నారా? ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం ఉంటుంది కదా, ఆ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందంట. లాస్ట్ లో ఓట్ల ఎలక్షన్ కి వస్తాడు కదా, ఓట్స్ వేయించుకోవడానికి ఆ స్కూల్ ఇదేనంట. నాకు ఈ రోజే తెలిసింది. అండ్ నేను సరదాగా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముని బయటికి తీసుకెళ్ళమంటే ఒక డ్యామ్ దగ్గరికి తీసుకెళ్లాడు అనమాట. అది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 13 to 15 km ఉంటుంది. సో అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈ డ్యామ్ గురించి చాలా హిస్టరీ ఉంది. జనరల్ గా మన సిటీస్ లో బయటకు వెళ్తే కార్లు, బైక్స్, ఆటోలు అవన్నీ అడ్డంగా వస్తాయి. ఈ పల్లెటూరులో బయటకు వెళ్తే చాలు గేదెలు, మేకలు ఇవే అడ్డంగా వస్తాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న షెడ్ ప్రతి పల్లెటూరుకి చివర ఉంటుందన్నమాట, లేదా స్టార్టింగ్ లో. కానీ తిరుపతిలో 7 కొండలు ఉన్నట్టు ఆ దూరంగా 4 కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికే వెళ్ళాలన్నమాట, ఇంకా దూరం. Prakash, thank you for giving me such a beautiful song. Prakash ku na avluva paadnadilla chinna vaysu. What a matured song, what beautiful orchestration. Thank you Prakash, and most importantly thank you sir. షాక్ అయ్యారా? గుక్క తిప్పకుండా తమిళ ఎంత బాగా మాట్లాడేస్తున్నాను ఏంటో అనర్గళంగా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మా తమ్ముడు సాంగ్స్ పెట్టాడు అనమాట. మేము వచ్చిన ఈ డ్యామ్ దగ్గర ఒక పెద్ద గుడి ఉంటుంది, అది స్టార్టింగ్ లో ఉంటుందన్నమాట. అదే ఇక్కడ కనిపిస్తున్నది. ఈ ఘాటి ఎక్కుతుంటే మేము అరకు వెళ్తున్నామా ఏంటి అని అనిపించింది. ఫైనల్ గా డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల వనరుల శాఖ తాండవ రిజర్వేర్ ప్రాజెక్టు, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా. ఇక్కడ గేటుకి తాళం వేయడం చూసి అబ్బా అనవసరంగా వచ్చామా, తాళం వేస్తారు అలాగా ఏంటని అనుకున్నాము. బట్ పక్కనే చిన్న ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అతనే ఈ తాండవ డ్యామ్ నిర్మించడానికి కృషి చేశారట, అందుకని ఈ విగ్రహం పెట్టారు. అప్పట్లో ఈ డ్యామ్ కట్టించాలనే ఆలోచన వచ్చినందుకు ఈ తాతకి ఒక లైక్ వేసుకోండి. అండ్ ఈ డ్యామ్ కట్టించడానికి చాలా మంది కృషి చేశారట, వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదంతా వాటర్, అంటే ఇంకా వర్షాలు లేవు కాబట్టి జస్ట్ అలా కొంచెం కొంచెం వాటర్ ఉంది. అదే వర్షాలు ఉంటుంటే బోల్డ్ అంతా ఇక్కడ వరకు వాటర్ వచ్చింది. జస్ట్ ఇక్కడ వరకు కూడా వాటర్ వస్తుందట. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి అసలు అంత లోపలికి ఉంది. ఇదంతా వాటరే, ఫుల్ వాటర్ వస్తే భలే ఉంటది. ఇప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ కాబట్టి మొత్తం అంతా బాగుంటది. ఈ డ్యామ్ కిందనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర. ఈ మొక్కలు భలే పెంచుతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఒక సెక్యూరిటీ ఉండి ఇవన్నీ చూసుకుంటారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అలాగని సెక్యూరిటీ ఉంటారని. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. మేమే కాదు, మాలాగే చాలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట ఈ ప్లేస్ చూడడానికి. చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. అంటే ఈ కొండ చూస్తే ఎంత పొడవుగా ఉందో, పైకి ఎక్కాలన్నమాట. ఎక్కలేము, బట్ చెట్లు అయితే చాలా బాగున్నాయి. అంటే ఈ డ్యామ్ చుట్టూ కూడా మొత్తం అన్ని కొండలే ఉంటాయి. వర్షం పడినప్పుడు ఈ కొండ నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ డ్యామ్ లో స్టోర్ అవుతుంది అనమాట. అందుకని ఈ వాటర్ వేస్ట్ గా పోకుండా ఇక్కడ ఒక డ్యామ్ కడితే చాలా యూజ్ అవుతుంది, పొలాలకు నీరు వస్తుంది అని చెప్పేసి చేసిన ఆలోచన అయితే చాలా బాగా నచ్చింది. అప్పట్లో అసలే మన జేట్ బిల్ ఎక్కిన ఎఫెక్ట్ ఇంకా పోలేదు నాకు. కనిపిస్తుందా? సో మాకు మా పొలాలకి ఈ డ్యామ్ నుంచి వాటర్ ఇక్కడ నుంచే వస్తుంది. చిన్ని చెల్లెలు పట్టుకో, చిన్ని మీరు వెనకరండి, పట్టుకో. ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా రిస్కీ ప్లేసెస్ కాబట్టి. ఇక్కడ నుంచి మా పొలాలకు వస్తుంది అనమాట. ఆ కావలసినప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నటప్పుడు ఇక్కడ నుంచి వదిలేస్తారు. గేట్లు అన్నవి ఇవే, ఇక్కడ నుంచి వదిలితే వాటర్ అనేది ఫ్లోయింగ్ అనేది అవుతుంది. నార్మల్ గా అయితే అక్కడికి వెళ్ళొచ్చు. పుష్ప సినిమాలో చూపిస్తారు కదా. ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా. అసలే మన జైంట్ వీల్ కి వెళ్ళొచ్చిన భయం ఒకటి ఇంకా పోలేదు. అందుకని చెప్పి ఎక్కువసేపు ఉండకుండా ఈ పైనుంచి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఈ గేట్స్ చూస్తే పుష్ప సినిమాలో పోలీసులు వస్తున్నారని చెప్పి ఆ చెక్కల్ని డామ్ లో వేసేసి వాళ్ళ ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చి ఆ గేట్స్ క్లోజ్ చేయించమంటాడు కదా, అవి ఇవేనమాట. ఈ గేట్స్ చూడగానే నాకు ఆ సీనే గుర్తొచ్చింది పుష్ప మూవీలో. అండ్ ఈ కొండ దగ్గర పైకి చూస్తే
నాకు మంజుమలే మూవీ ఒకటి గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి కిందకి చూడాలంటే నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా కళ్ళు తిరిగాయి. అంత కిందకు ఉంది. ఇక్కడ ఏదో బాక్స్ ఉంది కదని చెప్పి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. తీరా అందులో ఏమన్నా కరెంట్వి సంబంధించినవి ఉంటాయని చెప్పి భయం వేసింది. కానీ మా చిన్నిగడు వెళ్ళి ధైర్యంగా చూశాడు. అసలే భయం భయంగా ఉందని చెప్పి వీడియో తీస్తుంటే మా సహస్ర ఒక డైలాగ్ వేసింది, జోక్. ఏంటంటే, మమ్మీ నీ ఫోన్ అందులో పడిపోయిందంటే ఫిషులకి ఫుడ్ అయిపోద్దని చెప్తుంది. ఈ పైనుంచి చూస్తే కిందకి కళ్ళు గెర్రమని తిరుగుతున్నాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తేనే మాకు వాటర్ వస్తుంది. పిచ్చదలు ఎక్కడెక్కడ తిరుగుతారో. ఇప్పుడే జస్ట్ ఇక్కడ ఉన్నారు, వింతలోనే వెళ్ళిపోయారు. చేపలు అయితే చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ చేపలు అయితే చాలా ఉన్నాయి, బోలెడు. మీరు ఎవరికైనా ఈ చెట్టు గుర్తుంటే, ఈ చెట్టుకు కాసిన ఈ పళ్ళు గుర్తుంటే కామెంట్ చేయండి. ఇవైతే మా చిన్నప్పుడు మేము చాలా తినేవాళ్ళము. మీకు ఈ పట్టుకే గుర్తొచ్చి ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి అవేం పళ్ళో ఏంటో. అసలే నాకు హైట్ ఫోబియా అంటే వీళ్ళందరూ నన్ను వదిలేసి ఒక్కదాన్నే వచ్చారనమాట ఇటుపక్క. నేను ఒక్కదాన్నే భయం భయంగా నడుచుకుని వచ్చాను. అటునుంచి ఇటు ఎవ్వరు లేరు. ఇంత ధైర్యంగా ఇక్కడ వరకు వచ్చానంటే కిందన వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో, పైన మా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో వచ్చాను. మధ్యలో నేను ఉన్నాను కాబట్టి, లేకపోతే అస్సలు ఇటువైపు కూడా రాను నేను. ఇంత కిందకి వాటర్ ఉంది కదా, చాలా భయం వేస్తుంది. చేపలు అయితే పైకి అలా తూలుతున్నాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. ఈ డ్యామ్ లో బోటింగ్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు. లాస్ట్ ఒక 8 to 10 years బ్యాక్ ఎప్పుడో అలాగే ఒక 10 members పిల్లలు వెళ్ళి వాళ్ళు లైఫ్ జాకెట్స్ అవన్నీ ఏమీ యూజ్ చేయకుండా వెళ్ళిపోయారనమాట. ఆ బోట్ లో ఒక పాము ఏదో వచ్చిందని అందరూ ఒక వైపు వచ్చేస్తే ఆ బోట్ తిరగబడిపోయి చనిపోయారు. లైక్ ప్రజారాజ్యం పార్టీ ఉండేది కదా చిరంజీవి గారు ఉన్నటప్పుడు, అప్పుడు అన్నమాట. ఈ కొండ అంతా ఎక్కి దిగేసరికి, డ్యామ్ దిగేసరికి వాటర్ అయితే మామూలుగా వేయలేదు. అందుకే కొంచెం వాటర్ తాగి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇటుపక్క స్టెప్స్ ఉంటే దిగుతున్నాము. అండ్ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది చాలా ఎంటర్టైన్ మొక్క అని చెప్పాలో తెలీదు, లేకపోతే మంచి మొక్క అని చెప్పాలో తెలీదు. ఇది చూస్తే నిజంగా గుండ్లు గుబేలమంటాయి. ఇందాక పైనుంచి చూపించాను కదా ఇక్కడ చేపలు ఉన్నాయని, అక్కడికి వచ్చాము. చాలా చేపలు ఉన్నాయి, బట్ అది ఎంత లోతు ఉంటుందో తెలియదు కాబట్టి దూరం నుంచే ఉన్నాము. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ గడ్డి పువ్వుతో చిన్నప్పుడు చాలా ఆటలాడుకునే వాళ్ళము. సరదాగా ఫ్రెండ్స్ ఎవరైనా అరే నా డబ్బులు ఇవ్వకపోతే నీ పేక కట్ చేస్తా అని చెప్పి ఇలా చూపించి ఆడేవాళ్ళం. పేరు చూద్దాం రండి. ఇక్కడ కూర్చోడానికి ఈ బెంచెస్ కూడా వేసారు అనమాట. ఎందుకంటే ఈ కొండ దిగి ఈ డ్యామ్ అంతా తిరిగి అలసిపోతామని కాసేపు ఇక్కడ కూర్చున్నప్పుడు వెళ్దాం. మొత్తం తాండవ డ్యామ్ అని ఇక్కడ ఈ రాయిల మీద రాశారనమాట. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. సో మేము వచ్చింది ఇప్పుడు అరౌండ్ 2 ఆ టైం అవుతుంది కాబట్టి సన్ అక్కడ ఉన్నారు. సో మా తాండవ డ్యామ్ జర్నీ అయితే ఇది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ డ్యామ్ చుట్టూ ఇన్ని కొండలు, ఇన్ని చెట్లు పుట్టలు ఉన్నా సరే ఇంత కూడా గాలి లేదు. ఎందుకో తెలీదు, చెమటలు చెమటలు. ఈ డ్యామ్ చుట్టూ ఇన్ని చెట్లు పుట్టలు ఉన్నందుకు బోలెడంత గాలి వేయాలి, ఇంత గాలి కూడా లేదు. చెమట సంద్రంలో మునిగి తేలుతున్నాము. అందరి సిచ్యువేషన్ అదే, నేను ఒక్కదాన్నే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి. ఆ డ్యామ్ గేట్స్ దగ్గర నుంచి కిందకి దిగి రాగానే ఇక్కడ చాలా చల్లగా అనిపించింది. బాబో ఇంత చల్లగా ఉందని ఒక్కసారిగా ప్రాణానికి రిలీఫ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ డ్యామ్ కిందని వాటర్ ఎప్పుడు అలా పోతూ ఉంటుంది కదా, పిల్ల కాలువలు ఉంటాయి కదా, అక్కడి నుంచి వాటర్ పోతుంటే వాటర్ సౌండ్ చాలా బాగుంది. అండ్ ఈ డ్యామ్ కిందనే ఎలాగా ఇక్కడ ఎవరైనా అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడ పండగలు చేసుకుని వంటలు అవి చేసుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ తలుపులమ్మ లావులో ఎలా అయితే మనం వంటలు చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఆ అమ్మవారి సీజన్ పండగ వచ్చినప్పుడు మాకు ఇంత దగ్గరగా ఉంటుంది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట వీళ్ళతో కలిసి. ఎందుకు మిస్ అయ్యానా ఇన్ని రోజులని అనిపించింది చూడగానే. ఈ చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంత చెట్లున్నా, ఎంత చల్లగా ఉన్నా సరే ఎంత చెమటలు ఎందుకైతే పడుతున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే నడుస్తున్నామని, లేకపోతే అసలు గాలి ఎక్కడ ఒక్క చెట్టు అసలు ఇలా కదలట్లేదు, అంత వేడిగా ఉంది. బాబోయ్ చాలా వేడిగా ఉంది. మా సహస్ర ఎక్కడ చేపలు చూసిందంట, పడదరా అని చెప్పి సంఘాలు అన్నీ అడుగుతుంది. కాక పడుతుంది, చేపలు పట్టుకుంటదంటే ఇక్కడ ఉండిపోయి. ఇక్కడ పండగ చేసుకునేటప్పుడు ఒకవేళ వర్షం అది పడితే ఉండటానికి షెడ్స్ కూడా ఉన్నాయి షెల్టర్ కింద. అండ్ ఇక్కడ అమ్మవారి గుడి. సో ఇంత దగ్గరగా ఉన్నా సరే నేను ఎప్పుడైతే రాలేదు. ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్దాం.
చాలా నల్గొండమ్మ తల్లి ఆలయం అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు. చెప్పాను కదా, ప్రతి అమ్మవారి గుడి దగ్గర ఎదురుగా ఇలా పోతురాజు బాబు విగ్రహం ఉంటుందని. ఈ అమ్మవార్లందరికీ కాపలాగా పోతురాజు బాబు ఉంటాడు అనమాట. అండ్ సడన్ గా ఒక మంకీని చూసి పరుగా మంకీ వచ్చిందని నేను పరిగెట్టుకుని వస్తే వీడు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, గుడికి వచ్చాడు మంకీ అని చెప్తున్నాడు వీడు. మనమేనా మంకీలు గుర్తు గుడికి రావని చెప్పి అడుగుతున్నాడు. ఎంత తెలివైనడో, ఇంటెలిజెంట్ గాయ్. ఈ చెట్లు చూడండి ఎంత లావుండి ఎంత పెద్ద ఉన్నాయో. ఇక్కడ ఎవరో పేర్లు రాసుకున్నారు. ఇవన్నీ చాలా పెద్ద చెట్లు ఎప్పుడవో. అండ్ ఇక్కడ ఎవరో ఫ్యామిలీ వచ్చారని చెప్పాం కదా, అక్కడ ఆటో అన్నమాట. ఇక్కడ ఆంజనేయం గుడి ఉందని చెప్పాం కదా, ఇక్కడ ఎంత పెద్దది ఉంది చూడండి, చాలా పెద్దది ఉంది. ఆ ఆంజనేయం బొమ్మ దగ్గరికి వెళ్తే అసలు నేను కనిపించట్లేదు, అందుకే దూరంగా వచ్చి చూపిస్తున్నాను. అంత పెద్దది ఉందన్నమాట. వీడియోలో మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక ట్యాప్ ఉంటే మా సహస్ర వెళ్ళినప్పటి నుంచి ఆ ట్యాప్ దగ్గరే కూర్చొని ఆడుకుంటుంది. ఆ బోర్ కొత్తగా ఉందో ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా, మేబీ అందుకే. నచ్చిందా? మా చిన్నప్పుడు అంతా మేము ఈ బోర్తో నీళ్ళు కొట్టి వాటర్ మోసేవాళ్ళము. ఇప్పుడైతే మీకు బోర్లు అండ్ ట్యాప్లు వచ్చాయి. నచ్చిందే? చల్లగా ఉందే, అందుకే అప్పుడప్పుడు బయటికి రావాలి ఏసీలో ఉండకుండా. చిన్నప్పుడు ఇలా ఒకరు బోర్ కొడుతుంటే ఒకరు ఇలా పట్టుకుని ఆ వాటర్ ఒకేసారి వదిలే వాళ్ళము. నిజంగా భలే ఉండేది. పట్టుకో బాగుందా? ఇలా ఆడుకుంటూ మనం వాటర్ వేస్ట్ చేయకూడదు, తాగడానికి తప్పు కదా. ఎవరైనా తాగుతారా? ఈ లోపల్లో వాటర్ అది ఉండదు ఎవరికి, అప్పుడు ఇవే తాగుతారు. మీలో ఎవరైనా చిన్నప్పుడు ఇలా బోర్ కొడుతున్నప్పుడు ఇలా చేతులు పట్టుకుని ఆడుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇలాంటి గేమ్స్ భలే ఉండేవి. ఇప్పుడు పిల్లలకి అసలు ఇవేమీ తెలియవు. బట్ మా సహస్ర అయితే మాత్రం ఇక్కడికి రావడం వల్ల ఇవన్నీ తెలుసుకుంటుంది. నచ్చిందమ్మా? పాపం దాహం వేస్తున్నట్టుంది రా, తాగుతుంది. చిన్ని వెళ్ళకు వద్దు, అది మీద పడింది అనుకో ఏం చేస్తావు? ఎందుకమ్మా? వద్దు తాగుతుంది కదా, అది వెళ్ళొద్దు. చిన్ని ఈ కోతి మమ్మల్ని చూసి భయపడింది, ఏమనుకుందో ఏంటో. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ మొక్కలు ఈ వీడియోలో కంటే డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది. బట్ ఇలా వెళ్ళాలి అంటే లోతుగా ఉంది. ఇంకెందుకంటే కిందకెళ్ళి తీస్తే నేను వెళ్ళిపోతాను కిందకి. ఈ డ్యామ్ వల్ల ఎన్నో వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. నిజంగా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బై.